వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లుగా చెర్లపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ చెప్పారు. సోమవారం రాత్రి చెర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయి నగర్, బజరంగు కాలనీ, ఆయా కాలనీలలో బొంతు శ్రీదేవి యాదవ్ పర్యటించారు. వర్షం పడితే చినుకు చినుకు వానలకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారుతున్నాయని, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక నిధులతో అభివృద్ధి పరుస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కాసుల పోచయ్య గౌడ్, సింగిరెడ్డి వెంకటరెడ్డి, నీరజారెడ్డి, అరుణ, రమాదేవి అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి డివిజన్ లో అక్షరాల 60 లక్షల రూపాయలతోటి మరి కుషాయిగూడ పైన బస్తీ నుంచి మరి డిమార్ట్ మూడుగుళ్ల వరకు బాక్స్ డ్రైన్ పనులు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పనులు ఉదయం అధికారులతోటి మరి స్టార్ట్ చేసుకున్నాం. మా మంత్రి గారు దుద్దుల శ్రీధర్ బాబు గారి పర్మిషన్ తోటి మరి ఇది గత సంవత్సరం మార్చి నెలలో శాంక్షన్ అయిన పని. మరి అనేక మంది కాంట్రాక్టర్లు వచ్చి భయభ్రాంతులకు లోనే, ఎందుకనంటే మరి ఈ పనిని చేయాలంటే మెయిన్ రోడ్ పని కాబట్టి ఇబ్బంది అవుతుందని ప్రతి ఒక్కరు వెనుకకు తిరిగితే మొన్న కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే మరి వారు మరి మాట్లాడి ఈరోజు పనిని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ప్రత్యేక ధన్యవాదాలు కమిషనర్ గారికి కూడా. మరి ఇది ఎందుకు అనంటే మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్, మరి వర్షపు నీళ్లు ఇంటి ముంగట కాలు పెడితే ఆగకుండా ఉండాలి. మరి రాత్రి మగలు అతి భారీ వర్షానికి అనేక కాలనీలు నీట మునుగుతూ ఉన్నాయి. కాబట్టి నీట మునగకుండా ఉండాలంటే కుషాయిగూడ చుట్టుపక్కల ఉన్న గల్లీలన్నీ కూడా మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వేసుకుంటే ఇది 2 ఫీట్ల తోటి మరి పెద్ద స్ట్రాంగ్ వాటర్